రెండవ గణపతి తరుణ గణపతి. ఈ తరుణ గణపతి ఎవరైతే ఉన్నారో ఆయన్ని తరుణ అంటే వయస్సులో ఉన్న అంటే మంచి బలిష్టంగా బలమైన శక్తితో పరిపూర్ణమైన 16 ఏళ్ల యువకుడిలా ఉన్నాడు. దాన్ని తరుణ గణపతి అని అంటారనమాట. ఈయన 16 ఏళ్ల శక్తితో ఉంటూ వాయుతత్వాన్ని ప్రతీకగా కనిపిస్తాడనమాట. ఈయన్ని ప్రార్థించడం వల్ల ప్రధానమైన విషయం ఏంటంటే యవ్వనంలో కలుగు దోషాలు ఏవైతే ఉన్నాయో అహంకారము, ప్రౌఢము, దర్పము, క్రోధము, రకరకాలైన ఆనందాల కోసమని చెప్పేసి తప్పుడు మార్గాలు పట్టే విషయాలు, వీటిలన్నిటి యందు ఈయన అనుగ్రహం ఉంటే కనుక ఆ మార్గం సన్మార్గంగాను, ఆనందకరమైన మార్గంగాను, ధైర్యానికి మార్గంగాను కలుగుతాయన్నమాట. ఈ తరుణ గణపతి యొక్క విశేష శక్తి ఆరోగ్యంతో పాటు సన్మార్గాన్ని, బుద్ధి ప్రచోదనాన్ని ఇవ్వగలిగే శక్తి ఉన్న ఆయన. అందుకే తరుణ గణపతి అని అంటారు. ఈ తరుణ గణపతి గుడి ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగం దగ్గరే ఉంది. ఈ గణపతి యొక్క ధ్యాన శ్లోకం పాశాంకుశాపూప కపిత్థజంబూ స్వదంతశాలీ ఇక్షుమపి స్వహస్తః దత్తే సదాయః తరుణారుణాభః పాయాత్ సయుష్మాన్ తరుణో గణేశః అని అంటారు. అంటే పాయాత్ రక్షించు, సయుష్మాన్ పూర్తి ప్రేమతో, తరుణో గణేశ ఏ తరుణ గణేశుడా, తరుణ గణపతి నన్ను పూర్తి ప్రేమతో రక్షించు. ఎలా కనిపిస్తాడు ఆ గణపతి అంటే తరుణారుణాభ అంటే సూర్య ఉదయం సమయంలో ఉండే అరుణోదయ సమయంలో ఉండే రంగు ఏదైతే ఉంటుందో ఆ రంగుతో కల్పిస్తాడట ఆయన. ధత్తే ధరించినవాడు. ఏమేం ధరించాడు అనంటే పాశము, అంకుశము, అపూపము. అపూపం అంటే ఉండ్రాయి. పాశము, అంకుశము, ఉండ్రాయి, కపిత్థ ఫలము, జంబూ ఫలము, తర్వాత స్వదంతము, శాలి అనగా ఈ శాలి అనే దానికి రకరకాల అర్థాలు ఉంటాయి. అందులో ఇక్కడ వచ్చే మోపు ఏంటంటే ధాన్యము మోపు ఉంటుంది కదా, ఆ ధాన్యం యొక్క అగ్రం చివరి భాగాన్ని, ధాన్యంతో కూడిన చివరి భాగం ఉంటుంది కదా, అది ఇక్షు అంటే చెరుకు ముక్క, గడ కాదు, చెరుకు ముక్క. స్వహస్త ఆ చెరుకు ముక్కతో కూడిన చేతులు. ఈ స్వామివారు 8 చేతులతో సింధూరపు రంగులో దర్శనమిస్తారట. ఈయన యొక్క శక్తి ఏంటంటే ఓం గం తరుణ గణపతయే నమః అనే మంత్రానికి శీఘ్ర ఫలితాన్నిచ్చి 44,000 సార్లు మాత్రమే స్మరించడం చేత యువకులకి ఈ ఫలితాన్ని ప్రసాదిస్తాడు అని. ఈ యువకులు బాల్యావస్థ అనేది చెప్పడం ఎందుకంటే ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క ధైర్యము, ధీరత్వము అని ఉంటాయి. దాంతోపాటు బుద్ధి కుశలత అనేది కూడా ఒకటి ఉంటుంది. చిన్న వయస్కులకి 16 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులకి, బాలులకి మంత్రశక్తి తొందరగా సిద్ధించడానికి కారణం వాళ్ళ యొక్క బుద్ధి కుశలత, వాళ్ళ శ్రద్ధ. వాళ్ళకి సరిగ్గా మార్గదర్శకం చేయగలిగితే ఆ మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది. తదనంతరం 16 నుంచి 24 వరకు ఉండే తరుణావస్థ ఏదైతే ఉందో ఇక్కడ కొంత బాధ కలిగించే విషయాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నా ప్రయత్నపూర్వకంగా ఒకవేళ భగవంతుడి యందు భక్తి ఉండి ఈ తరుణ గణపతి యొక్క ఆరాధన చేసుకోగలిగితే వారికి సన్మార్గంతో పాటు ధైర్యము, ధీరత్వము కలుగుతాయి అని చెప్పారనమాట. ఓం గం తరుణ గణపతయే నమః. ఓం గం గణపతయే నమః.